రాష్ట్రంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నెలకు యావరేజ్గా 45 లక్షల బీర్లు సేల్స్ అవుతున్నాయి. మార్చి 12 నాటికి 51 లక్షల సేల్స్తో కొత్త రికార్డు క్రియేట్ అయింది. రాష్ట్రంలోని 6 బీర్ల తయారీ కంపెనీలు సంగారెడ్డిలోని మంచిరాకు పక్కనే ఉన్నాయి. అయితే ఈ సీజన్ కింగ్ ఫిషర్ లైట్ బీరు మార్కెట్లో దొరకడం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నెలకు యావరేజ్గా 45 లక్షల బీర్లు సేల్స్ అవుతున్నాయి. మార్చి 12 నాటికి 51 లక్షల సేల్స్తో కొత్త రికార్డు క్రియేట్ అయింది. రాష్ట్రంలోని 6 బీర్ల తయారీ కంపెనీలు సంగారెడ్డిలోని మంచిరాకు పక్కనే ఉన్నాయి. అయితే ఈ సీజన్ కింగ్ ఫిషర్ లైట్ బీర్ మార్కెట్లో దొరకడం లేదని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో బీర్ల అమ్మకాల అప్డేట్స్ ఏంటి? ఎక్సైజ్ పాలసీలో ఎప్పుడు చూసినా బీర్ ఎక్కువగా సేల్ అవుతుంది. బీర్ మార్కెట్ ఎక్కువగా తెలంగాణలో హార్డ్ కంటే కూడా బీర్ని ఎక్కువగా సేవిస్తుంటారు. డిసెంబర్ నెలలో చలి ఉంటుంది, అయినా కానీ బీర్ సేల్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంత చిల్ కావాలని చెప్పి కస్టమర్స్ అంతా అనుకుంటారు కాబట్టి సో హార్డ్ని పక్కకు పెట్టి బీర్ని ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా బీర్ సేల్ ఎక్కువగా జరుగుతుంటుంది. వాస్తవానికి తెలంగాణ మార్కెట్ కూడా అట్లనే ఉంటుంది. ఇక తెలంగాణలో 6 బీర్ల కంపెనీలు ఉన్నాయి. ఆ 6 బీర్ల కంపెనీల నుంచి దాదాపుగా 65 లక్షల నుంచి 70 లక్షల వరకు దాదాపుగా ఉత్పత్తి చేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి గోడౌన్స్కు చేరుకుంటాయి. గోడౌన్స్ నుంచి అక్కడ నుంచి డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2600కు పైచిలకు ఉన్నటువంటి వైన్ షాప్లకు, అట్లనే 1000-1200కు దాదాపుగా సుమారు ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ బీరు అట్లనే లిక్కర్ కూడా సప్లై అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చాలా వైన్ షాపులలో బీర్ కొరత ఏర్పడింది. దానికి కారణం 2 అంశాలు. ఒకటేమో డిమాండ్ ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొంత సప్లైలో ఉత్పత్తిలో కొంత సమస్యలు వస్తుంటాయి. సో అదొక కారణం. మరొక కారణం ఏంటంటే 2023 అక్టోబర్ 3వ వారం నుంచి ఈ 6 బీర్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం కొంత బకాయి ఉన్నది. ఎందుకంటే బీర్ల కంపెనీలు తమ బీరును మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గోడానికి తీసుకొస్తుంది, ఎక్సైజ్ శాఖకు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ అక్కడ కొనుగోలు చేస్తుంది. సో ఆ తర్వాత వీళ్ళకు బీర్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే గత ప్రభుత్వ తీరుతోటి లిక్కర్ పాలసీని కొంత ముందుగానే తీసుకొచ్చింది. యాక్చువల్లీ 2023 నవంబర్ ఆ సమయంలోనే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావాలి. కానీ పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఆగస్టులోనే ఈ లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. దాదాపుగా 3600 నుంచి 4000 కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు వచ్చాయి. దాంతో రైతు బంధు, మిగతా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకున్నారు. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి బీర్ల కంపెనీలకు సంబంధించి పెండింగ్ అంటే బకాయిలు ఉన్నాయి. సో బీర్లు సప్లై చేస్తుంది, 6 కంపెనీలు బీర్లు సప్లై చేస్తున్నాయి. కానీ బీర్లకు కంపెనీలు ఇచ్చినటువంటి బీర్లకు తిరిగి బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేకపోయింది. దీంతో ఇప్పుడు 6 బీర్ కంపెనీలకు కూడా సప్లై చేయడానికి సిద్ధంగా లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువగా సేల్ అయ్యేటువంటి బ్రాండ్ మన తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ ఎక్కువగా ఉంటుంది. కింగ్ ఫిషర్కు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 2 కంపెనీలు ఉన్నాయి. అవి కూడా సంగారెడ్డి మంజీరా నది పక్కన ఉన్నటువంటి 2 కంపెనీలు ఉన్నాయి. దాదాపుగా 30 లక్షల మేర ఈ కింగ్ ఫిషర్ కంపెనీ మనకు 30 లక్షల కేసుల మేర ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ డ్యూ ఉంది కాబట్టి, బిల్లులు పూర్తిగా అందలేదు కాబట్టి సప్లైలో కొంత ఇబ్బంది అవుతుందని బీర్ కంపెనీలు చెప్తున్నాయి. మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తే, పెండింగ్ బిల్లులు చెల్లిస్తే మేము సప్లై చేయడానికి సిద్ధము, మాకు ప్రభుత్వం ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలనేది ఒక డిమాండ్. ఇందాక మనం చెప్పినాం కదా, ఒకటేమో సప్లై అంటే ఉత్పత్తి చేయడానికి ముడి సరుకు లేకపోవడం, ప్రభుత్వం నుంచి కొంత బిల్లులు చెల్లించాలి అనేటువంటి ఒత్తిడి బీర్ కంపెనీలు చేస్తున్నాయి ఒకటి. మరొకటి ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైనా సమ్మర్ వచ్చిందంటే బీర్కు సేల్ ఎక్కువగా ఉంటుంది. బీర్లు విపరీతమైనటువంటి సేల్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మార్చి 12వ తారీఖున రికార్డు స్థాయిలో ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో సేల్ జరగలేదు. 51 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో బీర్ ఇక్కడ సేల్ అవుతుంది, ఏ స్థాయిలో బీర్ తాగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం బీరు మార్కెట్ అయినప్పటికీ కూడా రికార్డు స్థాయిలో
51 లక్షల కేసులు అమ్ముడుపోయాయంటే ఆ స్థాయిలో సేల్ జరిగిందంటే బీరుకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇదే సమయంలో పోయినసారి మనం చూస్తే 2023 మార్చిలో ఇదే సమయంలో మార్చి 12వ తారీఖు ఆ సమయంలో చూస్తే కనుక 47 లక్షలు మాత్రమే సేల్ అయింది. సో ఇప్పుడు మాత్రం 50 లక్షలకు పైగా సేల్ అయిందంటే ఎక్కువగా బీర్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అందులో కింగ్ఫిషర్కు లైట్ బీర్కు ఎక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉంది. సో దీంతో చాలా వైన్ షాపులలో బార్ అండ్ రెస్టారెంట్లో ఈ కింగ్ఫిషర్ లైట్ బీరు దొరకడం లేదు. దానికి మెయిన్గా 2 కారణాలు. ఇందాక మనం చెప్పినట్టుగా ఒకటి డిమాండ్ ఒకటైతే మరొకటి ప్రభుత్వము బీర్ కంపెనీలకు కొంత బకాయిలు పడ్డాయి కాబట్టి ఆ అమౌంట్ని చెల్లించగలిగితే వాస్తవానికి 45 రోజుల్లోనే చెల్లించాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ లెక్కలన్నీ కొంత చూసుకోవాలి. పోయినసారి లిక్కర్ పాలసీలో చేంజెస్ ఉన్నాయి. 3 నెలల ముందుగానే కేసీఆర్ లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో లిక్కర్ కంపెనీలకు అంటే బీర్ కంపెనీలకు అమౌంట్ చెల్లించడం కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సప్లై చేయలేకపోతున్నాం. 3 సార్లు కొనాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, తర్వాత సేల్ జరగాలి, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా తమకు పడ్డ బకాయిలు చెల్లించగలుగుతాం, ఈజీగా ఉత్పత్తి చేయగలుగుతాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక మరొక అంశం, ఇప్పుడు ఎప్పుడైతే కింగ్ఫిషర్ బీరుకు డిమాండ్ పెరిగిందో బెల్ట్ షాపులలో ఎక్కువగా రేట్ అమ్ముతున్నారు. వాస్తవానికి 150 రూపాయలు కింగ్ఫిషర్ బీరుకుంటే బయట 220 రూపాయల దాకా, 210 రూపాయల దాకా, లేదంటే ఒక 20-30 రూపాయలు ఎక్కువైనా పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ 6 బీర్ కంపెనీలకు సంబంధించి ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా కొంత సమ్మర్ కాబట్టి కొంత బీర్ సేల్ ఎక్కువగా ఉంది. సేమ్ టైంలో ప్రభుత్వం వాళ్ళకు కొంత బిల్లులు చెల్లించడంలో ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ కొరత ఏర్పడ్డది అనేది బీర్ కంపెనీలు చెప్తున్నాయి. సో మొత్తానికి బీర్ అయితే ఈసారి రికార్డు స్థాయిలో 51 లక్షలకు రికార్డు రావడం పట్ల పెద్ద చర్చకు దారి తీసింది. పెద్ద ఎత్తున మద్యం సేవిస్తున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇంకా బెల్ట్ షాపులు ముగించలేదు. కాబట్టి బెల్ట్ షాపుల్లో అట్లనే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2600 పైచిలకు వైన్ షాపులు, 1200కు పైగా ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లో విపరీతంగా బీర్ సేల్ జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా కొంత ఉత్పత్తిలో ఇబ్బంది అయితే అవుతున్నట్టుగా బీర్ కంపెనీలు చెప్తున్నాయి.